కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, మీటర్ ఛార్జీలు పెంచుతామని గత 2 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లు మభ్యపెడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల 600 మంది చనిపోగా ఆదుకుంటామని చెప్పారు. ఆదుకునుడు లేదు. పలు దఫాలుగా మంత్రి గారిని కలిసిన, కమిషనర్ల గారిని కలిసిన ఆటో డ్రైవర్ గిరాకీ లేక ఉపాధి లేక చాలా నానా యాతన అనుభవిస్తున్నారు. ఫైనాన్సులు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఈ పీరి బస్సు ఇంత కష్టమైనా మేము స్వాగతిస్తున్నాం. ఉచిత ప్రయాణం స్వాగతిస్తున్నాం. అయినా ప్రభుత్వం ఆదుకుంటామన్నది ఇప్పటివరకు ఆదుకోలేదు. మేము మంత్రులను కలిసినాము, కమిషనర్లు కలిసినాం. ఇలాంటి స్పందన వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయమంటున్నాం. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో అదే అమలు చేయమంటున్నాం. సంక్షేమ బోర్డు అన్నారు. 5 లక్షల రూపాయలు ఉన్న బీమా పాలసీని 10 లక్షల రూపాయలు చేస్తామన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు అన్నారు. సకల విధాలుగా ఆదుకుంటామని మోసం చేస్తారు. 2 సంవత్సరాలు అయినా ఇలాంటి స్పందన లేదు ప్రభుత్వం వల్ల. అదేవిధంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయంలో, ఎంఆర్ఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రం, హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఇవాళ రవాణా శాఖ కమిషనర్ గారు ధర్నా చేయడం జరిగింది. ఇది నామకి ఇంకా ముందు చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇల్లీగల్ గా ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు అక్రమంగా జరుగుతున్నాయి. అవి ఒక పక్క పొట్టగొడుతూ మా ఆటో డ్రైవర్లను, ఓలా ఊబర్ ఇల్లీగల్ గా అయినా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఓన్ ప్లేట్ల మీద నడుస్తున్న ఓలా ఊబర్ బైకులను వెంటనే నిషేధించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చాలా ధర్నాలు చేసి రోడ్లపై వచ్చారు. అంతకుముందు ఆర్టీ ఆఫీస్ దగ్గర కలవడానికి వచ్చారు. మరి అప్పటి నుంచి ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఏం లేదు, ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మా కార్యరూపణ రూపొందించినాము. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు మేము పూనుకుంటున్నాము. ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్ ఆటోలను వెంటనే నిషేధించాలి. 2 వీలర్ ఓలా ఊబర్ బైకులను నిషేధించాలి అని డిమాండ్ చేస్తాం. 2 వీలర్ చాలా ఇబ్బంది జరుగుతుంది.